నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6,000 రూపాయలకు సంబంధించినటువంటి పింఛన్ను పెంచాలని, దాంతో పాటుగా వికలాంగులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు, ముఖ్యంగా బస్సు ట్రావెల్ విషయంలో కానివ్వండి, మిగిలినటువంటి చాలా విషయాలలో కూడా వికలాంగులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని వికలాంగులు అయితే కోరుకుంటా ఉన్నారు. మనతో పాటుగా వికలాంగుల హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి విహెచ్పిఎస్ సభ్యులందరూ కూడా మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంటి వీరి యొక్క సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. దాదాపు వేలాది మంది వికలాంగులకు సంబంధించినటువంటి ఆ హక్కులను పొందడానికి వీరైతే ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అన్న, అసలు ఏంటి, మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకోసం ఏమేమి పెట్టింది? అప్పుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007 ఆగస్టు 28న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసిన నాడు కేవలం 200 రూపాయలు మాత్రం వికలాంగుల పెన్షన్ ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ వికలాంగులకి మోసం చేస్తుంటే, ఆ పార్టీ నాయకులు మోసానికి మమ్మల్ని చేస్తున్నా కూడా ఆ మోసానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు వికలాంగులో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పుతున్నది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి. మొన్న 2024 ఎలక్షన్ల కంటే ముందు, అంతకంటే ముందు 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నా కూడా 6,000 రూపాయలు చేయాలని 2019 తర్వాత మేము ఉద్యమం చేసినాం. మా ఉద్యమానికి దిగి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూన్ 9, 2023 నాడు వికలాంగుల పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చి జూలై ఆగస్టు నెలలో కూడా వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిందో, ఆ పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి డిసెంబర్ నెలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 6 నెలలు గడుస్తున్నా కూడా వికలాంగుల పెన్షన్ గురించి కనీసం మాటైనా మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూనే ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూలై 5వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. వికలాంగుల పెన్షన్తో పాటు మేనిఫెస్టోలో ఏ విధంగానైతే వికలాంగుల పెన్షన్, ఉచిత రవాణా మరియు 2016 వికలాంగుల హక్కుల చట్టం మరియు బ్యాక్లాగ్ వేకెన్సీ, అదేవిధంగా రోస్టర్ పాయింట్ తదితర డిమాండ్ల మీద మేము భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సానుకూలంగానే ఉద్యమం చేస్తాం. లేకపోతే పెన్షన్ ఇయ్యని ఎడల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బలమైనటువంటి ఉద్యమ కేంద్రంగా కూడా విహెచ్పిఎస్ ఎదుగుతుంది. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ 6 నెలలలో మీకు ఇవ్వాల్సినటువంటి 4,000 కాస్త 6,000 చేయడంలో ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు అనుకోవచ్చు? ఎందుకు చూపట్లే? ప్రభుత్వం మేము ఇస్తుంది అనుకున్నాం కానీ మరి జాప్యం చేస్తుండు. మరి ఆశతోని మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని అనుకొని మేము ఆ ప్రభుత్వానికి మా దివ్యాంగులందరూ, వికలాంగులందరూ కూడా మరి ఏదైతే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయితే ఏ పార్టీ అయితే మనం 6,000 ఇస్తున్నదో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని మేము మద్దతు ఇచ్చినాం. ఆ మద్దతు ద్వారా మా వికలాంగుల ఓటు బ్యాంకు ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఇస్తాడని ఆశతోనే మేము అనుకుంటున్నాం. కానీ మరి 6 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా పెన్షన్ మాట కానీ ఇంతవరకు మాట్లాడతలేరు. కాబట్టి మరి దానివల్లనే మేము ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ రూపొందించిన కార్యాచరణ భాగంగా మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మా వికలాంగుల హక్కుల పోరాటం చేసే పోరాటంలో కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మరి మా యొక్క పెన్షను మరి మేము ఉద్యమం చేయకముందే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఏమేమి డిమాండ్స్ మీరు పెట్టబోతా ఉన్నారు ప్రభుత్వం ముందట? వాళ్ళు మేనిఫెస్టోలో 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అనేది అయితే ఒకటి కనబడతా ఉంది. ఇంకా మీ నుంచి ఏం కనబడతా ఉన్నాయి? మా నుంచి ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తున్నదో ఆ పెన్షన్ ఖచ్చితంగా కావాలని, ఉచిత రవాణా సౌకర్యం మరి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో మహిళలకు, ఇది మరి వాళ్ళకు వేరే వాళ్ళందరూ కూడా మరి మాకు కూడా ఉచిత ఏదైతే 15% మాకు ఆపు ఛార్జ్ ఉందో దాన్ని ఫుల్గా మాకు వికలాంగులందరం కూడా బస్సు ఎక్కితే ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా చట్టసభల్లో, పార్లమెంట్లో 7% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో మేము ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వీరితో కూడా మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? పుట్టుక నుంచే ఉందా? పుట్టుక నుంచే ఉండండి. 5 సంవత్సరాల తర్వాత నాకు పోలియో వచ్చిందండి.
ఇక అప్పటి నుంచి నాకు ఈ అంగవైకల్యం ఏర్పడ్డది. కానీ నాకు ఈ పెన్షన్ రావడం వల్ల మా ఇంట్లో చూసుకోవడానికి కూడా అన్ని విధాలుగా చూసుకుంటారు. ఏది కృష్ణన్న ఆ ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మమ్మల్ని ఇంట్లో చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. చేస్తారనేటువంటి నమ్మకం కలుగుతా ఉందా? ఉన్నది అన్న, మన కృష్ణన్న ఉన్నంతసేపు మనకు నమ్మకంగా ఆయన ఉద్యమాల్లో పాల్గొనడానికి కూడా అన్న ఉన్నాడనే మాకు పెరుగుతుందనే ఆశ చాలా వరకు ఉంది. ఇంకేమేమి కోరుకుంటా ఉన్నారు మీరు? మేము ఉచిత బస్ పాసు, బ్యాంక్ లాక్ పోస్టులు, ఈ పింఛన్ పెరుగుదల, ఈ ఉపాధి కోసం, ఈ స్వయం ఉపాధికి ఏదైనా చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి అన్న డిమాండ్స్ కోసం మేము కట్టుబడి ఉన్నాం. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఇది మధ్యలోనే వచ్చిందా, మీకు ముందు నుంచి ఉందా? నాకు 5 సంవత్సరాల కింద నేను పుట్టిన 5 సంవత్సరాలకు వచ్చిందన్న. మాది మోతిమల్లం, సూర్యాపేట జిల్లా. అక్కడి నుంచి వచ్చినాం మేము. పింఛన్ విషయంలో అలా కొత్త ప్రభుత్వం ఏమేం చేయాలని కోరుకుంటా ఉన్నారు? మాకు కొత్త ప్రభుత్వంలో మాత్రం పెన్షన్ ఒకటి, ఉపాధి ఒకటి, బ్యాక్లాగ్ పోస్టులు, తర్వాత మాకు చేసుకునే పని ఏ విధంగా చేసుకుంటాం ఉపాధి ఆ విధంగా మాకు కనిపిస్తే మేము దానివల్ల బతుకుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చేస్తుంది అనే నమ్మకం కలుగుతా ఉందా? మాకు కృష్ణన్న నమ్మకంతోనే మాకు కంపల్సరీగా నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. దాని మీద మేము ఇది చేస్తాం. మీరమ్మా ఏంటి అసలు ఈ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది, 6,000 రూపాయలు మీకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 6 నెలల నుంచి అయితే పెట్టలేదు కదా? 6 నెలల నుంచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ రోజు వరకు కూడా మాకు ఇస్తానన్న పెన్షన్స్ పెంచే 4,000 నుంచి 6,000 మేనిఫెస్టోలో పెట్టారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మాకు కార్యాచరణ అప్పటి నుంచి కూడా 6 నెలల నుంచి కూడా మాకు విడుదల చేయాల్సిందే. చేయకపోతే మేము కార్యాచరణ తీసుకుంటాము. రేపు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మాకు మేము కార్యాచరణ 3వ తారీఖు నుంచి మాకు కార్యాచరణ ఇచ్చారు. 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు హెడ్ క్వార్టర్స్లో మేము నిరసన వ్యక్తం చేస్తాము. తర్వాత ధర్నాలు చేస్తాము, కలెక్టర్ ఆఫీసులో ధర్నాలు చేస్తాము. మా పోరాటాలలో మాకు రావాల్సినవి మేము హక్కుల పోరాటంగా మా VHPS, నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా మహిళల తరపున మేము ఎంత దానికైనా మేము సిద్ధపడి ఉంటున్నాము. అన్నగారు ఇచ్చిన కార్యాచరణ మాత్రం మేము మా హక్కుల్ని మేము సాధించుకునే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాము. ప్రధానంగా ప్రభుత్వం ముందట ఏమేమి డిమాండ్స్ పెట్టబోతా ఉన్నారు? ఒకటి పింఛన్ పెరుగుదల కనబడతా ఉంది, ఇంకేమేమి ఉంది? పెన్షన్ పెరుగుదల, అంత్యోదయ కార్డులు, డబల్ బెడ్రూమ్స్, మాకు బ్యాక్లాగ్ పోస్టులు, లోన్స్. మాకు అసలు ఈ రోజు వరకు కూడా మేము వికలాంగులమైన ఎంత దుర్భర స్థితిలో మేము బతుకుతున్నామంటే కుటుంబ పరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఆ విధంగా మాకేదో మాకు తోచిన వరకు మేము సాయంత్రం మా రెక్కల మీద మేము బతకాలన్న పరిస్థితిలో మాకు లోన్స్ ఇచ్చే పరిస్థితిలో గత ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా మమ్మల్ని చులకనగానే చూస్తున్నారు. ఇప్పుడు కృష్ణమాది గారు ఇంకా మాకు కార్యాచరణ ముందు అన్ని విధాలుగా ముందు డిమాండ్ పెన్షన్స్ పెరగటం. మాకు ఆ పెన్షన్స్ పెరిగినాక కార్యాచరణ మళ్ళీ మాకు మొదలవుతుంది. నిరంతరం చేసుకుంటూనే వస్తాము. మాకు రావాల్సిన కష్టాలు, బాధ, మా రాజ్యాధికారం, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారము దిశలోనే మేము పయనిస్తున్నాం. ప్రజెంట్ హక్కుల మీద రాజ్యాధికారం రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మాకు వికలాంగులకి హక్కులు కల్పించాలని, రాజ్యాధికారంలో మాకు మహిళలకి మిగతా వాళ్ళకు కూడా కల్పించే విధంగా నాకు డిమాండ్స్ మీద మేము కృష్ణమాది గారు మాకు పెట్టారు. జరగబోయేది కూడా లేదు అంటే రేపు ప్రభుత్వం మీద గట్టి చర్యలు మేము తీసుకుంటాం. మాకు హక్కు, మేము మా ప్రాణాలు పోయినా కృష్ణమాది గారు ఆధ్వర్యంలో మాకు ప్రాణాలు పోయినా ఆయన మాకు ఒక ఆత్మబంధువు, మమ్మల్ని ఒక స్థానంలో నిల్చోబెట్టిండు, మాకు ఒక మనోధైర్యం ఇచ్చారు. ఆయన క్రమంలో మాలాంటి వాళ్ళు ఉన్నారు. మేము చేసేదాన్ని బట్టి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాము. రేపు జరగబోయేది కూడా కఠినతరంగా ఉంటుంది. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎందుకు ఇక్కడికి వచ్చినావు? మీరందరి మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మాకు పింఛన్లు కావాలి, పింఛన్లు ఆపేసిండు. మళ్ళీ వితంతులు, వృద్ధులు
ఎందరికో అన్యాయం జరుగుతుందని అందరి కోసము మనం అడగాలని ఇక్కడ కోసం వచ్చినాం సార్. మేము ఇప్పుడు ఈ నెల పింఛన్ వచ్చిందా మరి మీకు? ఈ నెల రాలేదు అప్పుడే పెంచుతా అన్నాడు, ఈ వరకు పెంచట్లేదు. మళ్ళీ ఈ నెల పింఛన్లు కూడా ఆపేసిండు. అందరికి ఇబ్బంది అవుతుంది, అందరి పరిస్థితి ఎట్లుంటది బాగాలేదు కదా, అందుకని ఇక్కడికి వచ్చినాం మేము. ఇంకేమేమి అడుగుతున్నారు మీరు? 4,000 నుంచి 6,000 చేయడము, ఇంకా ఏమేమైనా అడుగుతున్నారా? మాకు సొంతంగా అన్నట్టు ఏదైనా మా వికలాంగులకు ఏదైనా ఇట్లా ఏదైనా మాకు వచ్చేటి బడ్జెట్ ఎవరెవరో తీసుకుంటుండ్రు, మాది మాకు ఇవ్వండి, అన్యాయం చేయకండి మాకు. మాకు ఏమో పెద్ద మనసుతో మాకు ఇవ్వాలి కానీ మాకు మేము మంచిగా లేని వాళ్ళకి మాకు ద్రోహం చేయకండి మీరు. అదే నేను కోరుకుంటున్నా, ఎవరికైనా సరే, నాకనే కాదు, ఎవరికైనా అన్యాయం చేయకండి. మీకు పెద్ద మనసుతోని ఏమంటారు చూడు, మీరు మాకు ఇవి ఇవ్వవలసింది ఇవ్వాలి. ఈ పింఛను అందరికి రాలేదా, లేకపోతే వికలాంగులకు ఎవరికి కూడా రాలేదా ఈ నెల పింఛన్? ఇంకా 20 ఇప్పుడు 22-25వ తారీఖు వచ్చినాం కదా మనం. వృద్ధులకు ఎవరికి వేయలేడు, ఈ నెల రాలేదు, ఎవరికి రాలేదు. అట్లా అందరూ ఒక రకం ఉండరు కదా, మస్తు ఇట్లా ఇబ్బందితో ఉంటుండ్రు. తొందరగా మా బాధలు చూసన్నా అందరికీ ఇట్లా వేయండి మీరు. అదే ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది కనబడతా ఉన్నారు. అమ్మ, ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? పింఛన్ కోసం వచ్చినామండి. పింఛన్ కోసం వచ్చినాము. మాకు ఈ నెల పింఛన్ పడలేదు, దానికోసమే మేము ఇట్లా అడగడానికి వచ్చాము. పింఛన్ పెంచుతామంటారు, మేము మేనిఫెస్టోలో కూడా పెట్టారు, పెంచుతారనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది మరి? నమ్మకం లేదండి, నమ్మకం అనిపిస్తలేదు. 4,000 రూపాయలు ఇప్పుడు అయితే వస్తుందా మరి? 4,000 అయితే వస్తుంది, ఇంకా మాకు ఇంకా పెంచాలని మేము అనుకుంటున్నాం. ఇంకేమేమి కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మీ ప్రభుత్వంకి డబుల్ బెడ్రూమ్, మాకు వికలాంగులకి ఏమేం కావాలో అన్ని కోరుకుంటున్నాం అండి, అంతే. మీరు ఒకవేళ ప్రభుత్వం 6,000 చేయలేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? గతంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి చాలా పోరాటాలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది పింఛన్ల కోసమే. పంచకుంటే ఇక రోడ్డు మీద వచ్చేస్టలో ఉంటాం మేము అందరం. రోడ్డు మీద వస్తాం, ధర్నా చేస్తాం, అంతే. ఇది పరిస్థితి. వికలాంగులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి, వారికి సంబంధించినటువంటి పింఛన్లను పెంచుకోవడానికి వారైతే తాపత్రయపడుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా వారి యొక్క పింఛన్లను పెంచాలనేటువంటి ఆరాటాన్ని అయితే వారు చెప్తున్న సందర్భం. ఇంకా కొన్ని డిమాండ్స్ అయితే వారు పెడుతున్నారు. ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పింఛన్ కూడా ఇంకా రాలేదనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.